హలో గైస్, వెల్కమ్ టు టాక్ పాయింట్. సో ఈరోజు మన వీడియోలో యూట్యూబ్ రెవెన్యూని ఎఫెక్ట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ని అయితే చూద్దాం. సో మనకి యూట్యూబ్ రెవెన్యూ సిపిఎం అనే ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంతకీ సిపిఎం అంటే ఏంటంటే, సిపిఎంని కాస్ట్ పర్ మిల్ అంటారు. 1000 వ్యూస్కి అడ్వర్టైజర్స్ ఎంత మనీ పే చేస్తారో దాన్ని సిపిఎం అంటారు. సపోజ్ మీ వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చాయనుకోండి, దానికి సిపిఎం $8 అని ఉందనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే మీ రెవెన్యూ $850 అని. అది మంచి ప్రాఫిటే, కానీ దాంట్లో కొంచెమే మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది. ఎందుకంటే యూట్యూబ్ దాదాపు 45% వరకు ప్రాఫిట్ తీసుకుంటుంది. అండ్ దాట్ లీవ్స్ యూ విత్ $467. ఆ తర్వాత ట్యాక్స్ ద్వారా కట్ అయ్యే మిగతా అమౌంట్ మీ చేతికి వస్తుంది. ఇది బెస్ట్ కేస్ సినారియో. ఎందుకంటే ప్రతి వ్యూని మనం మానిటైజ్ చేయలేము. మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చూస్తే దెర్ ఇస్ అ మెట్రిక్ కాల్ ఎస్టిమేటెడ్ మానిటైజ్ ప్లేబ్యాక్స్. అంటే ఎన్ని వ్యూస్కి యాడ్స్ వచ్చాయో దాన్ని ఎస్టిమేటెడ్ మానిటైజ్ ప్లేబ్యాక్స్ అని అంటారు. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. సిపిఎంని నిర్ణయించే కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. ఆ సిపిఎం పెరగాలన్నా తగ్గాలన్నా ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే మీరున్న లొకేషన్. కొన్ని కంట్రీస్కి చాలా పెద్ద ఎకానమీ ఉంటుందని మనకు తెలుసు. ఆ ఫ్యాక్టర్ యూట్యూబ్లో ఉన్న రెవెన్యూ కూడా డిసైడ్ చేస్తుంది. సపోజ్ మీరు యూఎస్లో ఉన్నారనుకోండి. యూఎస్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ, యూఎస్లో ఎర్నింగ్ చాలా ఎక్కువ, యూఎస్లో శాలరీస్ చాలా ఎక్కువ, అండ్ యూఎస్లో డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ. ఒక డేటా ప్రకారం యూఎస్లో దాదాపు $3,000 వరకు డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటుంది. అంటే యథావిధిగా ఖర్చు పెట్టుకునే మనీ అంటారు కదా, దాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. అమెరికన్స్కి అయితే ప్రతి మంత్కి $3,000 వరకు సేవ్ అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 2 lakhs మన కరెన్సీలో అయితే. అదే ఇండియాకి వచ్చేసరికి ఒక మంచి జాబ్ చేసేవాడికి దాదాపు 20,000 వరకు డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటుంది. అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక అమెరికన్ ఇండియా కంటే 7 రెట్లు ఎక్కువ మనీని సంపాదిస్తాడు. 7 రెట్లు ఎక్కువ మనీని యథావిధిగా ఖర్చు పెట్టుకునే అంత సేవ్ చేసుకుంటాడు. ప్రతిదీ ఇంటూ 7 times అనమాట. అండ్ రెవెన్యూ కూడా ఇంటూ 7 times ఉంటుంది మనకి అమెరికన్ వ్యూవర్ కనుక మన వీడియో చూసినట్టయితే. సో దీనికి యూట్యూబ్ సిపిఎంకి సంబంధం ఏంటి? సింపుల్గా కంపెనీస్ అడ్వర్టైజ్ చేసే ప్రోడక్ట్స్ ఒక అమెరికన్ ఛానల్ మీద అడ్వర్టైజర్స్ వేసే ప్రోడక్ట్స్కి, ఇండియన్ ఛానల్ మీద అడ్వర్టైజర్స్ వేసే ప్రోడక్ట్స్కి చాలా తేడా ఉంటుంది. సో మీ ఛానల్ కనుక యూఎస్లో బేస్ అయి ఉంటే మీకు అడ్వర్టైజర్స్ ఎక్కువ పే చేసే అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా యూట్యూబ్లో ఎక్కువ సిపిఎం జస్ట్ ఒక లార్జర్ ఎకానమీ ఉన్న కంట్రీలో మీరు ఉంటూనే హై సిపిఎం జనరేట్ చేస్తూ యూట్యూబ్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. ద సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ మీ ఆడియన్స్ యొక్క ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాను తీసుకోండి. మీ వీడియోస్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ నుండి వ్యూస్ వస్తూనే ఉంటాయి. సో ఈ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్ లెవెల్స్ అనేవి ఉంటాయి. 18 నుండి 24 ఏళ్ల వయసున్న పర్సన్స్ యొక్క ఇన్కమ్ వేరుంటుంది. 45 నుండి 54 వయసున్న పర్సన్స్ యొక్క ఇన్కమ్ వేరుంటుంది. ఒక సర్వే ప్రకారం, సో జనరల్గా మనకున్న డేటా ప్రకారం, మనకున్న నాలెడ్జ్ ప్రకారం జనరల్గా 40 to 50 years ఉన్న 40 years దాటిన వ్యక్తులకి ఎక్కువగా ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టే అడ్వర్టైజర్స్ ఎక్కడ ఉంటారంటే ఎక్కడైతే మనీ జనరేట్ అవుతుందో అక్కడ ఉంటారు. సపోజ్ మీకు ఒక గేమింగ్ ఛానల్ ఉందనుకోండి అండ్ మీ ఆడియన్స్ అమెరికన్ టీనేజర్స్ అనుకోండి. ఈ పర్టికులర్ టాపిక్కి అండ్ ఈ పర్టికులర్ డెమోగ్రఫిక్కి అడ్వర్టైజర్స్ యాడ్స్కి ఎక్కువ మనీ స్పెండ్ చేయాలని వాళ్ళకి అనిపించదు. అలాగే మీ వీడియోస్ కనుక మిడిల్ ఈస్ట్ అమెరికన్స్ని టార్గెట్ చేసింది అనుకోండి, అడ్వర్టైజర్స్ వుడ్ లైక్లీ వాంట్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ దిస్ డెమోగ్రఫిక్. సో ఒక బేసిక్ లెవెల్లో ఈ మెథడాలజీ కొంతమంది క్రియేటర్స్కి చాలా బెనిఫిషియల్గా మారుతుంది. ద థర్డ్ ఫ్యాక్టర్ ఈజ్ మీ యూట్యూబ్ నిషే ఆ యూట్యూబ్ ఇండస్ట్రీ. యూట్యూబ్లో అత్యంత హై సిపిఎం జనరేట్ చేసే టాపిక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే హెల్త్, బిజినెస్, ఇన్వెస్టింగ్, ఆటో రివ్యూస్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఆన్లైన్ మార్కెటింగ్ ఎక్సెట్రా. ఈ డేటా కలెక్ట్ చేసి కొన్ని లార్జర్ ఎకానమీస్ అయిన కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, యూఎస్, రష్యా, జర్మనీ వాటి ద్వారా స్టడీ చేసి ఏం నిర్ధారించారంటే ఈ పర్టికులర్ టాపిక్స్కి అడ్వర్టైజర్స్ వాళ్ళ యాడ్స్ చేయడానికి ఎక్కువ పే చేస్తారు. సో టాపిక్స్ లైక్ ఇన్వెస్టింగ్, హెల్త్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్క వ్యూవర్ని అట్రాక్ట్ చేయలేవు. ఎందుకంటే మోస్ట్ వ్యూవర్స్ ఈ సెక్టర్స్ని వాళ్ళ లేటర్ ఏజ్ వరకు థింక్ చేయరు, లేకపోతే వాళ్ళకి హై శాలరీ వచ్చేంత వరకు థింక్ చేయరు.
ఇలాంటి టాపిక్స్కి తక్కువ వ్యూస్ రావచ్చు, కానీ సిపిఎం మాత్రం ఎక్కువ ఉంటుంది. ఆ వచ్చిన తక్కువ వ్యూసే ఎక్కువ మనీని జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. ద ఫోర్త్ ఫ్యాక్టర్ ఈజ్ ద సీజన్. రాబ్ విల్సన్ అనే టెక్ ఛానల్ నడిపే వ్యక్తి ఏం చెప్పారంటే, సిపిఎమ్స్ అనేవి అతని టెక్ ఛానల్స్కి క్రిస్మస్ సీజన్లో ఎక్కువ ఉంటాయని చెప్పి. క్రిస్మస్ సీజన్లో ఎక్కువ గిఫ్ట్స్ కొనుక్కుంటారు, ఎక్కువ పర్చేజెస్ చేస్తారు. ఎక్కువగా టెక్ డివైస్ అమ్ముడిపోయే సీజన్ అది క్రిస్మస్సే. క్రిస్మస్లో ఎక్కువగా టెక్ డివైసెస్ అమ్ముడిపోతాయి. సో ఈ హాలిడే సీజన్ అయిపోగానే సిపిఎమ్స్ అనేవి ఆటోమేటిక్గా ఈ టెక్ అనే దాని మీద తగ్గిపోతుంది ఫర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్. ఆ తర్వాత మనం న్యూ ఇయర్లోకి వస్తాం. ఆ న్యూ ఇయర్కి ఫిట్నెస్ వీడియోస్, ఫుడ్ వీడియోస్ మీద ఎక్కువ సిపిఎం జనరేట్ అవుతుంది అనేది ఆయన చెప్పాడు. అండ్ ఆఫ్ కోర్స్ నా ఛానల్లో కూడా ఇట్స్ ప్రూవెన్. ఇంకో వీడియోలో నేను నా ఛానల్ యొక్క ట్రెండ్ని డిస్కస్ చేస్తాను. అండ్ ద ఫిఫ్త్ థింగ్ ఈజ్, మీరు వీడియోస్ మీద వేసుకునే యాడ్స్. ఒక్కసారి మీ ఛానల్ మానిటైజ్ అవ్వగానే మీరు అనుకుంటారు అన్ని రకాల యాడ్స్ వేసేద్దామని చెప్పి. డిస్ప్లే యాడ్స్, ఓవర్లే యాడ్స్, స్పాన్సర్డ్ కార్డ్స్, నాన్ స్కిపబుల్ యాడ్స్, బంపర్ యాడ్స్ ఎక్సెట్రా. కానీ మీరు ఒక్కసారి మీ యూట్యూబ్ స్టూడియోలో ఉన్న అనలిటిక్స్ పేజ్లోకి వెళ్ళి చూస్తే ప్రతి యాడ్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిపిఎం ఉంటుంది. స్కిపబుల్ వీడియో యాడ్స్కి, నాన్ స్కిపబుల్ వీడియో యాడ్స్కి ఎక్కువ సిపిఎం ఉంటానే ఉంటుంది. బికాస్ కింద వచ్చే బ్యానర్ యాడ్స్ కంటే ఈ స్కిపబుల్ ఆ వీడియో అడ్వర్టైజ్మెంట్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కువ సిపిఎంని జనరేట్ చేస్తుంది. ద సిక్స్త్ ఫ్యాక్టర్ ఈజ్, మీ ఛానల్ కిడ్స్ని టార్గెట్ చేస్తుంటే మీకు తక్కువ సిపిఎం వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ కొన్ని ఏళ్ల క్రితం యూట్యూబ్ వాస్ ఫైన్డ్ $170 million ఫర్ వైలేటింగ్ ద చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ యాక్ట్. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, వెబ్సైట్స్ 13 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల దగ్గర నుండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయకూడదని. అంటే ఈ మేడ్ ఫర్ కిడ్స్ ఛానల్ ఏదైతే ఉందో మీకు తక్కువ రెవెన్యూ తీసుకొస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ పర్సనల్ ఇంట్రెస్ట్ డేటాని చిల్డ్రన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసేంత అధికారం దానికి లేదు అని ఆ లా స్టేట్ చేస్తుంది. సో ఆ వ్యూస్ ఏంటంటే వాళ్ళని టార్గెట్ చేసే యాడ్స్ కాదు. సో చిల్డ్రన్ని టార్గెట్ చేసే యాడ్స్ మనకి యూట్యూబ్లో ఎక్కువగా కనిపించవు. ఇది అడ్వర్టైజర్స్ కూడా తెలుసు. సో అందుకే వాళ్ళు ఇలాంటి వీడియోస్కి కానీ అడ్వర్టైజర్స్కి తెలుసు, అండ్ వాళ్ళు అంత విల్లింగ్గా ఉండరు కిడ్స్ కాంటెంట్ మీద ఎక్కువ మనీ పే చేయడానికి. దానికి లిమిటెడ్ రెవెన్యూ అని మనకి మానిటైజేషన్లో ట్యాబ్లో పడుతుంది. సో మీకు కనుక కిడ్స్ ఛానల్ ఉంటే దానికి తక్కువ సిపిఎం వచ్చే అవకాశం ఉంటుంది. ద సెవెంత్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్, మీ వీడియోస్ చూడడానికి సేఫా కాదా అని. మీ వీడియోస్లో అడల్ట్ కంటెంట్ ఉన్నా, మీ వీడియోస్లో గన్స్ అండ్ వైలెన్స్ ఉన్నా, మీ వీడియోస్లో డిమీనింగ్ లాంగ్వేజ్ ఉన్నా, మీ వీడియోస్లో డేంజరస్ యాక్ట్స్ పర్ఫామ్ చేస్తూ మీరున్నా, దానికి సిపిఎం తక్కువ వస్తుంది. బికాస్ అడ్వర్టైజర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ని మార్కెట్ చేసుకోవడానికి పాజిటివ్, యూజర్ ఫ్రెండ్లీ, PG-13 వీడియోస్ మీద వాళ్ళ ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఈ యొక్క ఏరియా నుండి బయటికి ఏది పడినా సరే దాని మీద అడ్వర్టైజ్ చేయడానికి రెడీగా ఉండరు. సో యూ షుడ్ మేక్ ష్యూర్ దాట్ యువర్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ యూజర్ ఫ్రెండ్లీ. మన యూట్యూబ్లో ఆల్రెడీ గైడ్లైన్స్ అనేవి ఇచ్చారు. ఐ విల్ రీడ్ దట్ అవుట్ వన్స్. ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నా, వైలెన్స్ ఉన్నా, లేకపోతే అడల్ట్ కాంటెంట్ ఉన్నా, హాట్ యాక్ట్రెసెస్ అని, నావెల్ కంపైలేషన్ అని ఇలా ఉన్నా, లేకపోతే షాకింగ్ కాంటెంట్ ఉన్నా, డేంజరస్ యాక్ట్స్ ఉన్నా, డెరిగేటరీ కాంటెంట్ ఉన్నా, కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నా, డ్రగ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నా, డిమీనింగ్ లాంగ్వేజ్ మాట్లాడినా సరే మనకి ఎక్కువ సిపిఎం జనరేట్ చేయదు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ కష్టం వృధాగా పోకుండా సో తక్కువ వ్యూస్తో అయినా సరే మీరు డీసెంట్ మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్.